వార్తా హెచ్డి ఛానల్ నమస్కారం. ఆధ్యాత్మిక శక్తి ఉప్పెనలా తాకిన ఈ పవిత్ర మంగళవారం మనం నేరుగా నిజాంపేట ఆలయ ప్రాంగణం నుంచి మీ ముందుకు వస్తున్నాం. నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలుగొందుతున్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ఈ ప్రత్యేక దృశ్యం చూడండి. ఆలయ ప్రాంగణం దైవ సంకల్పంతో నిండి मंगलवारे शुभवासरे शुभयोगे शुभनक्षत्रे शुभकर्मणे मंगलविशेषविशिष्टायामस्यां शुभतिथौ श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्यां वैनो लगोत्रोद्भवस्यां सत्यानामदेस्य धर्मसमेतोऽहं सर्वञ्चेनामदेस्यां रहस्यानामदेस्य आद्यानामदेस्य अनूक्यानां वैस्यां समेतस्यां विषेन्द्रमणिनामदेस्य सह कुटुम्बस्य क्षेमस्थैर्यधैर्यवीर्यजयायार्गेश्वर्यादिसिद्ध्यर्थं धर्मार्थकाममोक्ष चतुर्विधा बलपुरुषात् सिद्ध्यर्थं यजमानस्य गृहे धनकनकवस्तुवाहनधेनुकाञ्चन समृद्ध्यर्थं यजमानस्य गृहे स्थिरलक्ष्मी निवासिद्ध्यर्थं सर्वदोषपरिहारार्थं अभयाञ्जनेय स्वामी सम्पूर्ण अनुकूल्यता फलसिद्ध्यर्थं अभयाञ्जनेय स्वामी देवालय प्राकारेण यागशालमण्डपे ఈ పుణ్యక్షేత్రంలో ప్రతి మంగళవారం మహాసంకల్పంతో ఆలయ వైభవాన్ని పెంపొందిస్తూ అత్యంత వైభవపేతంగా కొనసాగుతున్న మహా అన్నదాన కార్యక్రమం గురించి తెలుసుకుందాం. ఆ స్వామి కరుణ ఈ అన్నదాన సేవ రూపంలో ప్రతి భక్తుడిపై కురుస్తోంది. ఆ ఆలయ కమిటీ యొక్క ధార్మిక నిబద్ధత ఈ యజ్ఞాన్ని ఎంత ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళిందో గమనించండి. మరి ఈ అద్భుతమైన ధర్మ కార్యానికి ఈరోజు ప్రధాన దాతలుగా ఆ ఆశీస్సులను పంచే మహోన్నత మాధ్యమంగా నిలిచారు. హృదయంలో సేవాగ్నిని వెలిగించుకున్న గౌరవనీయులు ప్రకాష్, ఉషశ్రీ దంపతులు. వారి దాతృత్వ సంకల్పం వారి కార్యక్రమానికే దివ్య వన్నె తెచ్చింది. వారు మా ప్రతినిధి బృందంతో మాట్లాడుతూ తమ భక్తి దాతృత్వ సంకల్పాన్ని ఎంతో గొప్పగా ప్రకటించారో వినండి. ఆ పవిత్ర దంపతులు ఉద్వేగంతో చెబుతున్నారు. శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య కృప వల్లే ఈ మహా అన్నదానంలో భాగస్వాములమయ్యే అపురూప అవకాశం తమకు దక్కింది. తాము అందిస్తున్నది కేవలం ఆహారం కాదు, ఇది ఆ స్వామి వారి ప్రసాదం. ప్రతి ఒక్కరికి ఆయన అనుగ్రహాన్ని పంచాలనే లక్ష్యంతోనే ఈ మహత్తర సేవ చేస్తున్నామని, ప్రతి మంగళవారం ఈ యజ్ఞం నిరంతరం కొనసాగాలని వారు సంకల్పం వ్యక్తం చేశారు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన తెలుగు వార్తా హెచ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.